బ్రహ్మానంద రెడ్డి సీఎం పదవి నుండి తొలగించి పివి నరసింహారావును ఇందిరాగాంధీ నియమించింది. ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమంటూ హైకోర్టు తీర్చినటువంటి తీర్పును 1972 ఫిబ్రవరి 14న ఈ తీర్పునిచ్చింది. 1972 అక్టోబర్ 3న సుప్రీంకోర్టు నిలిపివేసింది. ముల్కీ నిబంధనలు అనేవి చెల్లుబాటు కావు అని చెప్పేసి హైదరాబాదు హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఏం ఇచ్చింది? హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును నిలుపుదల చేయడం అనేది జరిగింది. దీంతో అంటే హైదరాబాదులో ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అవుతాయి అని మనకు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీనివలన ఆంధ్ర ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఎందుకంటే ఈ ముల్కీ నిబంధనల వలన హైదరాబాదు రాష్ట్రంలో అంటే హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్కు రాజధాని హైదరాబాద్, మా రాజధాని నగరంలో మాకు ఉద్యోగాలు లేకుండా మేము స్థానికేతనంలో అయిపోతున్న ఉద్దేశంతో ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం అనేది ప్రారంభమైంది. జై ఆంధ్ర ఉద్యమం 1972 అక్టోబర్ 5వ తారీఖు నాడు విద్యార్థులు ఆంధ్ర బంద్ను పాటించారు. విద్యార్థులు ఆంధ్ర బంద్కు పాటించడం అనేది జరిగింది. అక్టోబర్ 7వ తారీఖు నాడు ఎంజీలో నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో అక్టోబర్ 7న ఎంజీలో నిరవధిక సమ్మెకు పూనుకోవడం అనేది జరిగింది. 1973 జనవరి 18న పివి నరసింహారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇమ్మీడియట్లీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించారు. ముఖ్యమంత్రి పివి నరసింహారావు ఉన్నాడు కాబట్టి జయాంధ్ర ఉద్యమం జరిగింది. సో ఆయన ఉద్యమాన్ని అంచలేకపోయాడు కాబట్టి ఈ ఉద్యమం మూలంగా పివి నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. 1973 అక్టోబర్ 5వ తారీఖు నాడు ఎన్జిఓలు కూడా సమ్మె విరమించారు. రాష్ట్రపతి పాలన పెట్టారు కదా జనవరి 18న, 73 అక్టోబర్ 5న ఎన్జిఓలు సమ్మె విరమించడం అనేది జరిగింది. సో ఇది మనకు తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 6 సూత్రాల పథకం నుంచి మనం ఇప్పుడు ఈ క్లాసులో చూద్దాము. 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు 6 సూత్రాల పథకాన్ని ఇందిరాగాంధీ ప్రకటించారు. ఎందుకంటే 1969లో తెలంగాణ ఉద్యమం జరిగి అష్టసూత్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. అష్టసూత్ర పథకం యొక్క అమలు కొరకు ప్రభుత్వము 36 నెంబర్ జీవోను తీసింది. ఆ 36 నెంబర్ జీవోను హైకోర్టు కొట్టివేసింది. దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సో దీనివలన ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కోస్తాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు జరిగి గందరగోళ పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా 1973లో జనవరి 18వ తారీఖు నాడు మనకు రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్లో విధించడం అనేది జరిగింది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత 1973 సెప్టెంబర్లోనే ఈ 6 సూత్రాల పథకాన్ని భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రకటించారు. ఇందులో ఏమున్నాయంటే రాష్ట్ర స్థాయి ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేసి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపసంఘాలను ఏర్పాటు చేయడం. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ ప్రణాళిక బోర్డు ఏ ప్రాంతానికి ఏర్పాటు చేయాలంటే ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కొరకు ఈ ఉపసంఘాలను ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశం ఒకటి. రెండవది విద్యా సౌకర్యాలను పెంచడానికి హైదరాబాదులో ఒక సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించడం. ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యా సౌకర్యాలను పెంపొందించడానికి హైదరాబాదులో ఒక సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించడం అనేది 6 సూత్ర పథకాలలో ఒకటి. మూడవది నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, అసిస్టెంట్ సర్జన్ల నియామకము, ప్రాంతీయాలకు ప్రాధాన్యతనివ్వడము. గెజిటెడ్ కాకుండా నాన్ గెజిటెడ్ ఉద్యోగాలలో కానీ అసిస్టెంట్ సర్జన్ల నియామకంలో కానీ ప్రాంతీయులకే ప్రాధాన్యము ఇవ్వాలి అనేది 3వ నెంబర్. నెంబర్ 4 ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల ఫిర్యాదులను విచారించడానికి ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్నటువంటి ఉద్యోగాల ఫిర్యాదులను విచారించడానికి ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం. న్యాయ వివాదాల తలెత్తకుండా ఈ అంశాలపై రాజ్యాంగ సవరణ తీసుకొని రావడము. ముల్కీ నిబంధనలను
తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేయడం, ములికి నిబంధనలను మరియు తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేయడం అనేది 6 సూత్రాల పథకాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ పథకం వలన ఆశించిన ఫలితం అనేది దక్కలేదు. 6 సూత్రాల పథకమును 1973 సెప్టెంబర్ 21 తారీఖు నాడు భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రకటించింది. ఈ కమిటీలో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఈ సూత్రాలలో నెంబర్ 1 ఏంటంటే రాష్ట్ర స్థాయి ప్రణాళిక బోర్డును ఏర్పరిచి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఉపసంఘాలను ఏర్పాటు చేయడం, విద్యా సౌకర్యాలను పెంచడానికి హైదరాబాదులో ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అసిస్టెంట్ సర్జన్ల నియామకంలో ప్రాంతీయులకు ప్రాధాన్యతనివ్వడము, ప్రభుత్వ ఉద్యోగాల ఫిర్యాదులను విచారించడానికి ఒక ట్రిబ్యునల్ను నిశ్చయించడం, న్యాయ వివాదాలు అనేవి తలెత్తకుండా ఈ అంశాలపై ఒక రాజ్యాంగ సవరణ తీసుకొని రావాలి. ములికి నిబంధనలను తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేయడము. సో ఈ 6 సూత్రాల పథకం వలన పెద్దగా ఆశించినటువంటి ఫలితం అనేది కలగలేదు. రాష్ట్రపతి 1975 అక్టోబర్ 18వ తారీఖున ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వు ద్వారా జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జోనల్ వ్యవస్థ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1975 అక్టోబర్ 18న. 1875 అక్టోబర్ 18వ తారీఖు నాడు రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఉత్తర్వుల ద్వారా జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికోసం జీవో నెంబరు 674ను జారీ చేశారు. జీవో నెంబర్ 674ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ను 6 జోనులుగా విభజించారు. 4 జిల్లాలకు ఒక జోను చొప్పున 6 జోనులుగా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసింది 1975 అక్టోబరు 18న. 1975 అక్టోబర్ 18న జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎన్ని జోన్లు ఏర్పాటు చేశారు? 6 జోనులు. ఒక్కొక్క జోనులో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 4 జిల్లాలను ఉన్నవి. హైదరాబాదులోని కొన్ని శాఖలను ఫ్రీ జోన్లుగా చేయడం. హైదరాబాదులోని కొన్ని శాఖలను ఏం చేయాలి? ఫ్రీ జోన్లుగా చేయడం వలన తెలంగాణ యువతలో అసంతృప్తి నెలకొన్నది. హైదరాబాదులో ఉన్నటువంటి కొన్ని శాఖలను ఏం చేశారు అంటే ఇందులో భాగంగానే ఫ్రీ జోన్లుగా చేశారు. ఫ్రీ జోన్ అంటే 23 జిల్లాలలో ఎవరైనా నిరుద్యోగులు వచ్చి దాంట్లో ఉద్యోగం చేసుకోవడానికి అర్హత ఉన్నది. 23 జిల్లాలలోని నిరుద్యోగులు ఎవరైనా సరే ఫ్రీ జోన్లలో ఉద్యోగం చేసుకోవచ్చు. అందరూ కూడా దానికి లోకల్ అవుతారు. కాబట్టి తెలంగాణ యువతలో కొంత అసంతృప్తి అనేది దీనివలన జరిగింది. ఆ తర్వాత 1983 సంవత్సరంలో ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు తెలంగాణ ప్రాంత ఉద్యోగాలను ఈ ప్రాంత నిరుద్యోగులకే ఇవ్వాలి అన్న ఉద్దేశం ప్రజల డిమాండ్ మేరకు పరిశీలించడం కోసము జీవో నెంబరు 610ని తీసుకొచ్చాడు. జీవో నెంబర్ 610ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. 1983లో రామారావు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిండు. ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి అప్పుడు జరిగిన ఎన్నికలలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఉద్యోగాలలో తెలంగాణేతరులు నియమించబడ్డారని, తెలంగాణ ప్రాంత నిరుద్యోగకు అన్యాయం జరిగిందని అసంతృప్తి అనేది ఉన్నది. ఈ అసంతృప్తిని తెలుసుకొని పరిశీలించడం కొరకు ఒక కమిటీని ఎన్టీ రామారావు గారు నియమించడం అనేది జరిగింది. ఈ కమిటీ ఏం చేసింది అంటే తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులకే ఇవ్వాలి అని ప్రజల డిమాండ్ను 610 జీవోను ఇచ్చింది. 610 జీవో ఉద్దేశం ఏంది? తెలంగాణ ప్రాంతంలో నియమించబడినటువంటి తెలంగాణేతరులను గుర్తించి వారి సొంత ప్రాంతాలకు పంపడం. ఈ కమిటీ 60,000 మంది ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారని తెలిపింది. ఇక్కడ మనకు 610 జీవో పంపించిండు. 610 జీవోను రామారావు ఎందుకు ఏర్పాటు చేశానంటే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలలో నియమించబడినటువంటి తెలంగాణేతరులను వారి సొంత ప్రాంతాలకు పంపించడం కొరకు 610 జీవోను ఏర్పాటు చేశాడు. మరి 610 జీవో కంటే ముందు ఏం జరిగింది అంటే 1983లో రామారావు గారు ముఖ్యమంత్రి కాగానే ఇక్కడ నిరుద్యోగ యువతలో బాగా అసంతృప్తి ఉన్నది. మా ఉద్యోగాలను స్థానికేతరులు కొల్లగొట్టుకున్నారని. సో దాన్ని పరిశీలించమని ఒక కమిటీ చేస్తే ఆ కమిటీ
తెలంగాణ ప్రాంతంలో తెలంగాణేతరులు 60,000 మంది ఉద్యోగాలలో ఉన్నారని చెప్పడం అనేది జరిగింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 1985 డిసెంబర్లో జీవో నెంబర్ 610ని విడుదల చేశారు. ఇక్కడ మనకు జీవో నెంబర్ 610 ఎప్పుడు విడుదలైంది? 1985లో. జీవో నెంబరు 685 జీవో నెంబరు 610 జీవో నెంబరు 610 ఎప్పుడు విడుదల చేశారు? 1985లో విడుదల చేశారు. ఆంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతాలకు పంపిస్తామని నిబంధనలను విడుదల చేశారు. 610 జీవో ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర వారిని ఆంధ్ర ప్రాంతం వారికే పంపించేస్తాము అని. 1986 మార్చి 31న ఈ జీవోను అమలు చేస్తామని ఎన్టీ రామారావు గారు ప్రకటించడం అనేది జరిగింది. ఈ జీవోను పరిశీలించడం కొరకు చంద్రబాబు ప్రభుత్వము గిర్గ్లానీ ఏకసభ్య కమిటీని నియమించింది. తెలంగాణ ప్రాంతంలో నియమించబడినటువంటి తెలంగాణేతరులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎలా పంపించాలి అనే దాని మీద 610 జీవో వేశారు కదా, ఆ జీవోను పరిశీలించడం కొరకు 610 జీవోను పరిశీలించడం కొరకు ఏకసభ్య కమిటీని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిర్గ్లానీ కమిటీ అనేదాన్ని నియమించాడు. సో ఆ తర్వాత ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన మరొక సంఘాన్ని కూడా తను నియమించాడు. ప్రకాష్ రెడ్డి గారి అధ్యక్షతన మరొక సంఘాన్ని కూడా నియమించారు. కాళోజీ నారాయణరావు 1914 నుంచి 2002. 1914లో జన్మించాడు, 2002లో తను మరణించాడు. ఈ కాళోజీ నారాయణరావు యొక్క అసలు పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్ రాజో కాళోజీ నారాయణరావు. కాళోజీ నారాయణరావు యొక్క అసలు పేరు ఏంటి అంటే రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్ రాజా కాళోజీ నారాయణరావు అసలు పేరు. సెప్టెంబర్ 9న కర్ణాటకలోని రట్టిహల్లిలో జన్మించాడు. కాళోజీ నారాయణరావు యొక్క జన్మస్థలము కర్ణాటక రాష్ట్రంలోని రట్టిహల్లి కర్ణాటక రాష్ట్రంలోని రట్టిహల్లిలో జన్మించారు. ఇతని కుటుంబము వరంగల్ జిల్లా మడికొండలో స్థిరపడింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఉపాధి కొరకు కాళోజీ నారాయణరావు గారి యొక్క కుటుంబము తెలంగాణ ప్రాంతానికి వచ్చి వరంగల్ జిల్లా మడికొండలో స్థిరపడింది. ఈ కాళోజీ నారాయణరావు రచించినటువంటి గ్రంథాలు అంగా కథలు అనేది ఒక గ్రంథం. అంగా కథలు 1941 సంవత్సరంలో రాశాడు. కాళోజీ కథలు 1943లో రాశాడు. పార్థివ వ్యయము 1946లో రాశాడు. నా గొడవ 1953లో రాశాడు. ఈ గ్రంథం గతంలో ఒక 2-3 సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. కాళోజీ నారాయణరావు గారు రచించినటువంటి గ్రంథాలు అంగా కథలు 1941లో రాశాడు. కాళోజీ కథలు 1943లో రాశాడు. పార్థివ వ్యయము 1946లో రాశాడు. 1946లో రాశాడు. నా గొడవ 1953లో రాశాడు. 1953 సంవత్సరంలో రాశాడు. ఈ 4 గ్రంథాలు. ఇందులో ఎక్కువ మాత్రము నా గొడవ అడుగుతున్నాడు గతంలో. కాళోజీ అంగా కథలు కాళోజీ కథలు పార్థివ వ్యయము నా గొడవ. వెరీ సింపుల్. అంగా కథలు కాళోజీ కథలు పార్థివ వ్యయము నా గొడవలు ఇవి ఈయన రాసిన గ్రంథాలు. ఆ తర్వాత ఇవే కాకుండా జీవన గీతాలు 1968లో రాశాడు. తెలంగాణ ఉద్యమ కవితలు 1964 నుంచి 1970 సంవత్సరాల మధ్యాహ్నం తీసుకొని రాశాడు. నా జీవన గీతాలు, తెలంగాణ ఉద్యమ కవితలు, తర్వాత కాళోజీ కథలు. మళ్ళీ 2000 సంవత్సరంలో కాళోజీ కథలు రాశాడు. గతంలో 1943లో ఒకసారి కాళోజీ కథలు రాస్తే 2000 సంవత్సరంలో కూడా కాళోజీ కథలు అనే గ్రంథాన్ని రాశాడు. 1946 నుంచి 1947 సంవత్సరంలో గుల్బర్గాలో జైలు శిక్ష అనుభవించాడు. 1946 నుంచి 1947 సంవత్సరంలో కాళోజీ నారాయణరావు గారు గుల్బర్గాలో జైలు శిక్ష అనుభవించాడు. పద్మభూషణ్ అవార్డు కూడా పొందాడు.
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9ని భాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకునేలా చేసింది. ఎందుకంటే ఈయన జన్మించింది సెప్టెంబర్ 9వ తారీఖు. కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు జన్మించాడు. కాబట్టి కాళోజీ నారాయణరావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 9వ తేదీని భాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించింది. ఆ తర్వాత ఇది ఇంతవరకు మనకు తొలి దశ ఉద్యమం ఉంటే నెక్స్ట్ ఇప్పుడు మలి దశ ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. తొలి దశలో చేసినటువంటి వాగ్దానాలను అష్టసూత్ర పథకాన్ని కానీ 6 సూత్రాల పథకాన్ని కానీ 610 జీవోను కానీ అమలు చేయకపోవడము, పైగా తెలంగాణ ప్రాంతంలో న్యాయం జరగడం వలన మలి దశ ఉద్యమం అనేది ప్రారంభమైంది. మలి దశ ఉద్యమంలో తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేసేందుకు కరీంనగర్లో ఒక విద్యావంతుల సదస్సు ఏర్పాటైంది. మలిదశ ఉద్యమంలో భాగంగా మొదటిసారిగా తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేసేందుకు కరీంనగర్లో విద్యావంతుల సదస్సు అనేది ఏర్పాటైంది. తెలంగాణలో విద్యావంతుల సదస్సు అనేది ఏర్పాటైంది. 1986 సంవత్సరంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పడింది. 1986 సంవత్సరంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. 1988లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అసెంబ్లీలో పెద్ద స్థాయిలో చర్చించడం అనేది జరిగింది. 1986లో ఏం జరిగింది? తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పడింది. 1988లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో పెద్ద స్థాయిలో చర్చ అనేది జరిగింది. 1989లో తెలంగాణ అభివృద్ధి ఫోరం వివిధ కార్యక్రమాలను చేపట్టింది. 1989 సంవత్సరంలో తెలంగాణ అభివృద్ధి ఫోరం అనేది ఒకటి ఏర్పడి అది వివిధ కార్యక్రమాలను చేపట్టింది రాష్ట్రం కొరకు. 1991లో తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేక ఆందోళనలను చేపట్టింది. 1991 సంవత్సరంలో తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేక ఆందోళనలను చేపట్టింది. 1996లో తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో వరంగల్ సదస్సులో తెలంగాణ మహాసభ, తెలంగాణ ప్రజా పార్టీ ఆవిర్భవించినాయి. 1996 సంవత్సరంలో తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో వరంగల్లో ఒక పెద్ద సదస్సు జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ ప్రజా పార్టీ అనేవి ఆవిర్భవించాయి. తెలంగాణ మహాసభ, తెలంగాణ ప్రజా పార్టీ అనేవి రెండు కూడా ఆవిర్భవించడం అనేది జరిగింది. కాళోజీ నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణ సదస్సు 1997 డిసెంబర్లో జరిగింది. కాళోజీ నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణ సదస్సు అనేది 1997 డిసెంబర్లో జరిగింది. 1998లో ప్రొఫెసర్ జయశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్థల విలీనంతో తెలంగాణ ఐక్య వేదిక ఏర్పడింది. ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఐక్య వేదిక అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1998 సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పి ఇంద్రారెడ్డి తెలంగాణ ఉద్యమ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశాడు. ఇంద్రారెడ్డి ఈ తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయింది. తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయినప్పుడు పి ఇంద్రారెడ్డి గారు ఎన్టీ రామారావు గారితో ఉన్నారు. సో ఆయన ఎన్టీ రామారావు గారి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోలేకపోవడం వలన, పైగా తెలంగాణ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఏం చేశాడు అంటే తెలంగాణ ఉద్యమ కమిటీ అనే దానిని ఏర్పాటు చేశాడు. 1999 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది ఒకటి ఏర్పడింది. 1999 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే ఒక దానిని ఏర్పాటు చేశారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే దానిని అమెరికాలోని న్యూయార్క్లో ఏర్పాటు చేశారు. ఇది ఇంపార్టెంటు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ కళాశాలలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 159 ఉన్నాయి.
తెలంగాణలో మొత్తం జూనియర్ కళాశాలలు కానీ డిగ్రీ కళాశాలలు కానీ మొత్తం 159 ఉన్నాయి. ఇందులో ఒక హైదరాబాదును మినహాయిస్తే ఆ సంఖ్య 116కే వస్తున్నాయి. అంటే ఒక ఎక్కువ కళాశాలలు ఎక్కడున్నాయి? హైదరాబాదులో ఉన్నాయి. హైదరాబాదు తప్ప మిగతా రాష్ట్రం మొత్తం ఎన్ని కళాశాలలు ఉన్నాయి? 116 కళాశాలలు ఉన్నవి. ఆ తర్వాత ఆంధ్రాలో 181 కాలేజీలు ఉన్నాయి. ఆంధ్రలో కాలేజీలు ఎన్ని ఉన్నాయి? 181 ఉన్నాయి. కాలేజీ విద్యకు తెలంగాణలో 93 కోట్లు కేటాయిస్తే ఆంధ్రకు 224. తెలంగాణలో మొత్తం కాలేజీల సంఖ్య 159. ఆంధ్రలో మొత్తం కాలేజీల సంఖ్య 181. తెలంగాణలో కాలేజీ విద్యకు 93 కోట్లు, ఆంధ్ర కాలేజీ విద్యకు 224 కోట్లు. ఇలా ఈ వ్యత్యాసాన్ని సూచించడం అనేది జరిగింది. 1996లో కొంతమంది మేధావులు వరంగల్లో తెలంగాణకు విద్రోహం అంశంపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1996 సంవత్సరంలో కొంతమంది మేధావులు అనేవాళ్ళు వరంగల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశము తెలంగాణకు జరుగుతున్నటువంటి విద్రోహం అనే అంశం మీద చర్చ చేశారు. 1997లో తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ ఏర్పడ్డవి. 1997 సంవత్సరంలో తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ అనేవి ఏర్పడ్డవి. 2000 సంవత్సరంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసము తెలంగాణ లెజిస్లేటర్ల ఫోరం అనే దానిని ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు తెలంగాణ లెజిస్లేటర్ల ఫోరం అనే దానిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ ఉద్యమ కాలంలో మనకు ప్రధానమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. 1934 సంవత్సరంలో జన్మించాడు. 2011 సంవత్సరంలో మరణించాడు. 1934లో జన్మించాడు, 2011లో మరణించాడు. 1934 ఆగస్టు 6వ తారీఖు నాడు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలము అక్కంపేట అనే గ్రామంలో జన్మించాడు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు 1934 ఆగస్టు 6వ తారీఖు నాడు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో, చాలా ఇంపార్టెంట్ అండి, డెఫినెట్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అక్కంపేట అనేది గ్రామం పేరు, మండలం పేరు ఆత్మకూరు, జిల్లా పేరు వరంగల్లు. పుట్టింది 1934 ఆగస్టు 6న. 1982 సంవత్సరం నుంచి 1991 వరకు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేశారు. 1982 సంవత్సరం నుంచి 1991 సంవత్సరం వరకు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేశారు. 1991 సంవత్సరం నుంచి 1994 వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. రిజిస్ట్రార్గా పనిచేశాడు, వైస్ ఛాన్సలర్గా. 91 నుంచి 94 వరకు వైస్ ఛాన్సలర్గా, 82 నుంచి 91 వరకు రిజిస్ట్రార్గా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1954లో ఫజల్ అలీ కమిషన్కు నివేదిక ఇస్తూ ఆంధ్ర తెలంగాణ విలీనాన్ని ఇతను వ్యతిరేకించాడు. 1954 సంవత్సరంలో ఫజల్ అలీ కమిటీకి ఒక నివేదికనిచ్చాడు. ఆంధ్ర ప్రాంతం వారిని తెలంగాణలో విలీనం చేయొద్దు అని దాన్ని వ్యతిరేకిస్తూ ఇతను ఒక నివేదికను కూడా ఇచ్చాడు. తన జీవిత చరిత్రను వడవని ముచ్చటలో వివరించాడు. ఇక్కడ మనకు వడవని ముచ్చట అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? వడవని ముచ్చట అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు రచించారు, తన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని. 2011 సంవత్సరంలో మరణించాడు. ఇందులో మనకు ముఖ్యంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 1934 ఆగస్టు 6వ తారీఖు నాడు వరంగల్ జిల్లాలో ఆత్మకూరు మండలము అక్కంపేట గ్రామంలో జన్మించాడు. 1982 నుంచి 91 వరకు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గాను, 91 నుంచి 94 వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. 1969 ఉద్యమంలో పాల్గొన్నారు. 1954 ఫజల్ అలీ కమిషన్కు ఆంధ్ర ప్రాంతం వారిని తెలంగాణలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఒక నివేదికను కూడా ఇచ్చాడు. తన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని వడవని ముచ్చట అనే గ్రంథాన్ని రాశాడు. 2011 సంవత్సరంలో మరణించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావము.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2001 సంవత్సరం ఏప్రిల్ 27 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2001 సంవత్సరము ఏప్రిల్ 27 తారీఖు నాడు స్థాపించాడు. బీజేపీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము కాకినాడ తీర్మానం ద్వారా కోరింది. అయితే అంతకుముందు మనకు ఈ ఎన్నికలకు ముందు ఈ బీజేపీ పార్టీ కాకినాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాకినాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము మద్దతు ఇస్తున్నాము, భారతదేశంలో చిన్న రాష్ట్రాల యొక్క ఆవశ్యకత అవసరం ఉన్నదని చెప్పి కాకినాడ తీర్మానం ద్వారా 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పేసి బీజేపీ పార్టీ తీర్మానం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 2008 అక్టోబర్లో టీడీపీ కూడా రాష్ట్ర విభజనకు మద్దతు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ 2008 అక్టోబర్ నెలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మా పార్టీ మద్దతు ఇస్తుందని కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రకటించడం అనేది జరిగింది. సిపిఐ, న్యూ డెమోక్రసీ, మావోయిస్టు పార్టీ రాష్ట్ర వాదనను బలపరిచారు. మనకు బీజేపీ పార్టీ బలపరిచింది, తెలుగుదేశము పార్టీ, సిపిఐ, న్యూ డెమోక్రసీ, మావోయిస్టు పార్టీ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వాదాన్ని బలపరిచినటువంటి పార్టీలు. 2004 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీతో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో, రాష్ట్రంలో. ఎందుకంటే 2004 సంవత్సరంలో భారతదేశంలో ఎన్నికలు జరిగినాయి. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరిగినాయి. ఆ రాష్ట్రం అప్పుడు మేము మా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ జరిగినట్టు 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వాలలో టీఆర్ఎస్ పార్టీని కూడా భాగస్వామిగా చేసుకోవడం అనేది జరిగింది. 2006 డిసెంబర్లో టీఆర్ఎస్ కేంద్ర సంకీర్ణ ప్రభుత్వాల నుండి వైదొలిగినాయి. కేంద్ర రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాల నుంచి వైదొలి 2004లో భాగస్వామిగా చేరింది. 2006 సంవత్సరము డిసెంబర్లో టీఆర్ఎస్ పార్టీ కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి, సంకీర్ణ ప్రభుత్వాల నుండి వైదొలిగింది. ఎందుకంటే మాకు ప్రత్యేక రాష్ట్రమే కావాలి తప్ప మంత్రి పదవులు వద్దు అన్న ఉద్దేశంతో 2009లో సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ పార్టీ, టీఆర్ఎస్, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డవి. 2009 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలలో జరిగినవి. 2009 సంవత్సరంలో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలలో టీడీపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, వామపక్షాలు అన్నీ కలిసి ఏం చేసినాయి, ఒక మహాకూటమిగా ఏర్పడి ఆ కూటమిలో ఇవి ఓటమి చెందడం అనేది జరిగింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబరు 29న మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాలని సంకల్పించింది. కె చంద్రశేఖరరావు 2009 సంవత్సరము నవంబర్ 29న మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాలని సంకల్పించిండు. కేసీఆర్ను అరెస్ట్ చేసి మొదట ఖమ్మంకు, ఆ తర్వాత హైదరాబాద్లోని నిజాం ఆసుపత్రికి తరలించారు. చంద్రశేఖరరావు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తున్నాడు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తుంటే ఆ ఖమ్మం జిల్లా తగులుతుంది కొంత ప్లేస్లో. ఆ ఖమ్మం జిల్లాలో ఈయనను అరెస్ట్ చేసి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొని పోయారు. అసలు దాదాపు కరీంనగర్ నుంచి వస్తే ఖమ్మం జిల్లా తగలదు. కానీ ఈ కేసీఆర్ను అరెస్ట్ చేసి ఖమ్మంలో హాస్పిటల్కి తీసుకుపోయారు. ఆ ఖమ్మం హాస్పిటల్కి తీసుకొని పోయేసరికల్లా ఇతను నాకు ఇక్కడ ఖమ్మంలో హాస్పిటల్ వైద్యం వద్దని చెప్పేసి హైదరాబాద్లో వైద్యం కావాలని హైకోర్టును ఆశ్రయించడం వలన హైకోర్టు అతన్ని హైదరాబాద్లోని నిజాం హాస్పిటల్కి తరలించాలని ఆదేశించింది. సో ఆ విధంగా కె చంద్రశేఖరరావు హైదరాబాద్లోని నిజాం ఆసుపత్రికి తరలించడం అనేది జరిగింది ఖమ్మం నుండి. ఉద్యమంలో విద్యార్థి లోకము ఉప్పెనలా కదిలింది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలతో పాటు
తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు అన్నీ కూడా ఒక్కసారిగా అట్టుడికిపోవడం అనేది జరిగింది. ప్రత్యేక రాష్ట్ర కాంక్షతోటి డిసెంబర్ 10న అసెంబ్లీ ముట్టడికి విద్యార్థి కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. ఎందుకంటే కేసీఆర్ నిజాం హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయకపోతే డిసెంబర్ 10వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడికి విద్యార్థి కార్యాచరణ సమితి అనేది మేము ముట్టడిస్తామని వాళ్ళు ప్రకటించారు. ఐక్య విద్యార్థి సంఘం ఏం చేసింది? అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించింది. దెబ్బకే కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో శాంతి భద్రతల పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ముఖ్యమంత్రి రోషయ్య, గవర్నర్ నరసింహన్ కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చారు. ఒకవైపునేమో విద్యార్థులు, విద్యా సంస్థలు అట్టుడికిపోతున్నాయి, ఒకవైపునేమో కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఆవశ్యకత గురించి ఉద్యమము నిర్వహిస్తున్నాయి. సో హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హైదరాబాదులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, శాంతి భద్రతలకు విఘాతంగా కూడా జరగవచ్చు అన్న ఒక నివేదనను ముఖ్యమంత్రి రోషయ్య గారు, తర్వాత గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. 2009 డిసెంబర్ 9న ఎప్పుడైతే డిసెంబర్ 10వ తారీఖు నాడు విద్యార్థులు చలో అసెంబ్లీని ప్రకటించారో అంతకు ముందు రోజే 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం అంటూ ఒక కీలక ప్రకటన చేశారు. 2009 డిసెంబర్ 9న ఇది ఇంపార్టెంట్ చాలా. 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామంటూ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. దీంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. తెలంగాణలో సంబురాలు అనేవి ప్రారంభమైనాయి. ఈ ప్రకటనకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమము ప్రారంభమైంది. ఎప్పుడైతే డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని నైట్ 10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటించాడో ఆ ప్రకటనకు నిరసనగా ఆంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం అనేది ప్రారంభమైంది. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభంతో పాటుగా అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలన్నీ కలిసి ఉద్యమం చేసేసరికల్లా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 2009 డిసెంబర్ 23న రాష్ట్ర విభజనకు సంబంధించి మరికొన్ని సంప్రదింపులు అవసరమని భావిస్తున్నట్లు కేంద్రం మరొక ప్రకటన చేసింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే తాత్కాలికంగా రాష్ట్ర విభజనను వాయిదా వేస్తున్నట్లుగా. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు చేసినటువంటి రాజీనామాకు కేంద్ర ప్రభుత్వం కొంత తలొగ్గింది. అదే టైంలో ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థి లోకం కూడా బాగా ఉద్యమం చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి ప్రకటనను వెనుకకు తీసుకుంది. 2009 డిసెంబర్ 9నేమో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది అన్నాడు. 2009 డిసెంబర్ 23నేమో మరికొన్ని సంప్రదింపులు అవసరమని భావిస్తున్నాము, ఈ ప్రకటన మరికొంతకాలము లేటు కావచ్చు అన్నట్టుగా ప్రకటించింది. దీనితోటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సాధ్యాసాధ్యాలను పరిశీలించి సిఫారసులు చేసేందుకు జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో 5 సభ్యులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎప్పుడైతే ప్రకటనను వెనుకకు తీసుకున్నారో మళ్ళీ తెలంగాణలో ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నామంటేనేమో ఆంధ్రలో ఉద్యమం ప్రారంభమైంది. చేసిన ప్రకటనను వెనుకకు తీసుకున్నందుకేమో తెలంగాణలో ఉద్యమం ప్రారంభమైంది. సో మొత్తం మీద అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనా వద్దా, ఎలాంటి నిర్ణయం అవసరమవుతుందో అని జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో 5 సభ్యులతోటి భారత ప్రభుత్వము ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీని 2010 ఫిబ్రవరి 3న ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్ అండి. శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2010 ఫిబ్రవరి 3న. 2010 ఫిబ్రవరి 3న ఈ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి సాధ్యాసాధ్యాలను పరిశీలించండి అని జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ 2011 జనవరి 6న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు 505 పేజీల నివేదికను సమర్పించింది. 505
పేజీల ఒక నివేదికను సమర్పించడం అనేది జరిగింది. ఈ కమిటీ 6 పరిష్కారాలను సూచించింది. రాష్ట్ర ఏర్పాటు గురించి 6 సూచనలను శ్రీకృష్ణ కమిటీ చేసింది. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు 2010 ఫిబ్రవరి 3, 2010 ఫిబ్రవరి 3, 2011 జనవరి 6న నివేదికనిచ్చింది. 6 సూచనలను సూచించింది. 6 సూచనలను చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ 6 సూచనలను చేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజిస్తూ పార్లమెంటు ఆమోదించిన 2014 జూన్న పార్లమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ బిల్లును ఆమోదిస్తే 2014 జూన్ 6న కొత్త రాష్ట్రం అనేది ఏర్పాటు జరిగింది. పార్లమెంటులో బీజేపీ, బీఎస్పీ, సిపిఐ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు మద్దతును ఇచ్చాయి. రాష్ట్రాన్ని మనకి ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టులో 6 ముఖ్యమైనటువంటి అంశాలు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం, రాష్ట్రాన్ని విభజించి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతాన్ని చేయడం, కోస్తాలోను 2 రాష్ట్రాలను 2 కొత్త రాజధానులను ఏర్పాటు చేయడం. రాష్ట్రాన్ని ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చిందంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడము ఒకటి అని చెప్పింది. తర్వాత రెండవది రాష్ట్రాన్ని విభజించి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయండి అని చెప్పేసింది. తర్వాత ఈ హైదరాబాదు లేదు, రాష్ట్రాన్ని విభజిస్తే కోస్తాంధ్రకు తెలంగాణకు ఒకటే రాజధానిని చేయమని చెప్పేసింది. 2 రాష్ట్రాలు ఒకటే రాజధాని, కోస్తాంధ్రకు తెలంగాణకు హైదరాబాదును రాజధాని చేయమని చెప్పింది. ఇలా రాయలసీమ తెలంగాణను కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయమని చెప్పింది. రాయలసీమ తెలంగాణను కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయమని చెప్పింది. కోస్తాలోను ఒక రాష్ట్రంగా, కోస్తాలోను హైదరాబాదును రాయల తెలంగాణలో భాగంగా చేయడము. ఇలా ఈ రాష్ట్ర విభజన గురించి ఈ కమిటీ ఒక 6 సూచనలు చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రాజకీయ సాధికారత, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి. ఉంచినప్పుడు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రాజకీయ సాధికారత, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడము. చట్టబద్ధ అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం అని కూడా చెప్పింది. రాయలసీమ తెలంగాణను కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయడము. కోస్తాలోను ఒక రాష్ట్రంగా, కోస్తాలోను హైదరాబాదును రాయల తెలంగాణ భాగంగా చేయడం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రాజకీయ సాధికారికత, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం. చట్టబద్ధమైన అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం. తెలంగాణ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడము. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి, దీన్ని తెలంగాణ TJSC అంటాం. ఈ కమిటీకి ప్రొఫెసర్ కోదండరామును చైర్మన్గా ఎన్నుకున్నారు. మెజార్టీ పార్టీలు ఈ జాకులో భాగస్వామ్యము అయ్యాయి. దీనితో పాటు అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి జాకులు కూడా చేయబడ్డవి. అన్ని రాజకీయ పార్టీలు కలిపి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనే దానిని ఏర్పాటు చేశారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రొఫెసర్ కోదండరామును చైర్మన్గా ఎన్నుకున్నారు. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కూడా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ విద్యార్థి సంఘాలు అనేవి ఏర్పడ్డవి. సాంస్కృతిక దండు ధూమ్ ధామ్ అంటూ తెలంగాణ ఆటపాటలతో తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వరిల్లువ చేశారు. ఈ సాంస్కృతిక దళం అనేది ధూమ్ ధామ్ అనే వాటిని నిర్వహించింది. ఈ ధూమ్ ధామ్లో తెలంగాణ యొక్క పాటల ద్వారా తెలంగాణ యొక్క ఆవశ్యకతను తెలియచేయడం అనేది జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమంలో భాగంగా వినూత్నమైనటువంటి నిరసనలను తెలియజేశారు. రహదారులపై వంట వార్పు అనేదాన్ని చేశారు. జాక్ నేతృత్వంలో సహాయ నిరాకరణోద్యమాన్ని నిర్వహించారు. మిలియన్ మార్చ్, అది ట్యాంక్ బండి మీదకి పోవడం. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె చరిత్రలో నిలిచిపోయేలా జరిగినాయి. సహాయ నిరాకరణోద్యమము, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, వంట వార్పు ఇవన్నీ కూడా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే విధానంగా
ఈ ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక, మహిళా సంస్థలు, తెలంగాణ జాగృతి, తెలంగాణ రిసోర్స్ సెంటరు, అమ్మల సంఘం అనేవి ఏర్పడి ఉద్యమాన్ని నిర్వహించినాయి. ఈ జాక్ ఒకటే కాకుండా తెలంగాణ విద్యావంతుల వేదిక, మహిళా సంస్థలు, తెలంగాణ జాగృతి, తెలంగాణ రిసోర్స్ సెంటర్, అమ్మల సంఘము అనేవి ఈ ఏర్పడి ఉద్యమాన్ని నిర్వహించినవి. తుడుం దెబ్బ, ఆదివాసీల తుడుం దెబ్బ, లంబాడి నగారా బేరి, ఎరుకల కుర్రు, మాదిగ దండోర, కురుమగొల్ల డోలు దెబ్బ, మోకు దెబ్బ, ఆదివాసీ దళిత సంఘాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నవి. గిరిజనులు, అడవులలో ఉన్నటువంటి గిరిజనులు ఏం చేశారు, ఆదివాసీలు తుడుం దెబ్బ అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. లంబాడీలేమో నగారా బేరి అనేది చేశారు. ఎరకల వాళ్ళేమో కుర్రు అనే ఒక సంఘాన్ని, మాదిగ దండోర, కురుమగొల్ల వాళ్ళు డోలు దెబ్బ, మోకు దెబ్బ, ఆదివాసీ దళిత సంఘాలు ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైనటువంటి పాత్ర చేయడం అనేది జరిగింది. సో 2011 ఫిబ్రవరి 17న పార్లమెంటు సహాయ నిరాకరణలో దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు 16 రోజుల పాటు జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. 2011 సంవత్సరము ఫిబ్రవరి 7న ప్రారంభమైనటువంటి సహాయ నిరాకరణలో భాగంగా, ఎందుకంటే అందరూ సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. సో ఆ విధంగా 16 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సకల జనుల సమ్మె అనేది జరిగింది. సకల జనుల సమ్మె ఎప్పుడు అంటే 2011 ఫిబ్రవరి 17, 2011 ఫిబ్రవరి 17న సకల జనుల సమ్మె ప్రారంభమైంది. దీన్ని సహాయ నిరాకరణము అని చెప్పేస్తాం. ఇది ఎన్ని రోజులు జరిగిందంటే 16 రోజులు జరిగింది. అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. 2011 ఫిబ్రవరి 17న ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమం దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు 16 రోజుల పాటు జరిగిన సమ్మెలో పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకమైన ఘట్టం ఏంటంటే సకల జనుల సమ్మె. 2011 సెప్టెంబర్ 13న టీజేఏసీ నేతృత్వంలో సకల జనుల సమ్మెకు శ్రీకారం చుట్టారు. 42 రోజులు జరిగింది. 42 రోజులు ఇది జరిగింది. 2011 అక్టోబర్ 15న రైల్ రోకో కారణంగా 110 రైళ్లను రద్దు చేశారు. 2011 అక్టోబర్ 15న రైల్ రోకోలు జరిగినవి. రైల్ రోకోల కారణంగా 110 రైళ్లను, తెలంగాణ ప్రాంతంలో నడిచేటటువంటి రైళ్లను భారత ప్రభుత్వము రద్దు చేయడం జరిగింది. తెలంగాణ సాధన దిశగా బీజేపీ నేత కిషన్ రెడ్డి 2012లో పోరు యాత్రను ప్రారంభించారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి 2012లో పోరు యాత్రను ప్రారంభించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 97 సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వారం రోజుల పాటు సత్యాగ్రహం చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి తెలపాలన్న ఉద్దేశంతో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక వారం రోజుల పాటు తను సత్యాగ్రహాన్ని చేశారు. తెలంగాణ ఉద్యమ తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వము 2012 డిసెంబర్ 28న న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వము 2012 డిసెంబర్ 28న న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే ఎంఐఎం, సిపిఎం పార్టీల ప్రతినిధులు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు. ఎంఐఎం పార్టీ, సిపిఎం పార్టీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు. వైఎస్ఆర్ కాంగ్రెసు నిర్ణయము కేంద్రానికే వదిలివేస్తూ తటస్థంగా ఉండిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ వారిలో తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థించగా సీమాంధ్ర నాయకులు వ్యతిరేకించారు. మనకు 2012 డిసెంబర్ 28న
కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మీ మద్దతు ఇవ్వండి అని. ఇందులో ఎంఐఎం పార్టీ, సిపిఎం పార్టీలు పూర్తిగా వ్యతిరేకించినాయి. వైఎస్ఆర్సీపీనేమో నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి వదిలివేసింది. కాంగ్రెస్ పార్టీలోనేమో తెలంగాణ వారు తెలంగాణకు, ఆంధ్ర ప్రాంతం వారు ఆంధ్రాకు మద్దతు ఇచ్చుకోవడం అనేది జరిగింది. 2008లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమోదం తెలుపుతూ ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని టీడీపీ తెలిపింది. టీడీపీ గతంలో 2008లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము ఆమోదం తెలుపుతున్నామని 2008లో ఒక తీర్మానాన్ని అప్పుడు ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేస్తే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి నివేదిక ఇచ్చారు. 2008లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి పరిశీలించడానికి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ నాయకత్వంలో ఒక కమిటీని వేస్తే ఆ కమిటీకి తమ మద్దతును తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ మద్దతును తెలుపుతూ టీడీపీ పార్టీ ఒక లేఖను ఇచ్చింది. మరి 2012లో ఏర్పాటు చేసినప్పుడు టీడీపీ పార్టీ ఏం చెప్పిందంటే మేము గతంలో ఇచ్చినటువంటి మద్దతుకు మేము సపోర్ట్ చేస్తున్నాము, దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చించి రాష్ట్ర విభజనకు నిర్ణయము తీసుకున్నది. చివరికి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీ యొక్క కోర్ కమిటీ అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి చర్చించి విభజన చేయాలని ఒక నిర్ణయము తీసుకున్నది. యూపీఏతో పాటు బీజేపీ, బీఎస్పీ, సిపిఐ మొదలగు పార్టీలు ఈ బిల్లుకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. ఫిబ్రవరి 18, 2014 లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఫిబ్రవరి 20, 2014 రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదము పొందింది. మార్చి 1, 2014 రాష్ట్రపతి ఆమోదం పొందారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఎప్పుడు ఆమోదం పొందింది? 2014 ఫిబ్రవరి 18. 2014 ఫిబ్రవరి 18 లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయింది. తర్వాత 2014 ఫిబ్రవరి 20 రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు ఆమోదము లభించింది. 2014 మార్చి 1 భారత రాష్ట్రపతి తెలంగాణ బిల్లును ఆమోదించారు. చివరికి తెలంగాణ రాష్ట్రము 2014 జూన్ 2 ప్రత్యేక రాష్ట్రంగా, భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు కావడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రము ఎప్పుడు ఏర్పడింది? 2014 జూన్ 2వ తారీఖు నాడు ఏర్పడింది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది? 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇందులో మనకు ముఖ్యంగా ఈ 3 క్వశ్చన్లను గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ బిల్లు ఎప్పుడు లోక్సభలో ఎప్పుడు పాస్ అయింది? 2014 ఫిబ్రవరి 18. రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20. రాష్ట్రపతి ఆమోదము 2014 మార్చి 1. రాష్ట్రం ఏర్పడింది 2014 జూన్ 2. ఎన్నవ రాష్ట్రంగా? 29వ రాష్ట్రంగా ఏర్పాటు కావడం అనేది జరిగింది. టీఆర్ఎస్ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు? కె చంద్రశేఖరరావు అనేటైన చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎప్పుడు ప్రకటించింది? 2009 డిసెంబరు 9 ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.